సుభాష్ చంద్రబోస్ గారికి నారా లొకేషన్కి సేమ్ డే పుట్టారనేది నాకు ఇవాళే తెలుస్తుంది. అండ్ వాళ్ళిద్దరిలో సిమిలారిటీస్ కూడా కనపడుతున్నాయి కొన్ని. అండ్ ఇందాక బాలా గారు మాట్లాడుతూ చెప్పారు, బ్రిటిష్ ఆర్మీతో మనం శాంతియుతంగా పీస్ వాక్స్ చేసాం, ఎన్ని చేసాం, కానీ వాళ్ళల్లో కూడా మన మీద కొంత భయం రాకపోతే బహుశా స్వాతంత్రం అంత త్వరగా వచ్చేది కాదేమో. సో మనం ఆ టైంలో కత్తి పట్టుకోవాలి, గన్ పట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ఆర్మీని తయారు చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి ఒక వెపన్గా తయారైన సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజు పుట్టడం, అండ్ మళ్ళీ మన పార్టీలో ఇవాళ ఏంటంటే కాలం బట్టి ఎవరో ఒక ఎమర్జ్ అవుతారు అంటారు. కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మనం ఎప్పుడు చూడని ఒక పరిపాలన గత 30 ఏళ్ళుగా తీసుకొచ్చారు కొత్తగా మళ్ళీ. సో మళ్ళీ అలాంటి ఒక వాతావరణంలో మళ్ళీ పోరాడే ఒక యోధుడు కావాలి. కాబట్టి మనలో లొకేషన్ అలా తయారవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన జర్నీ నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఒక 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, దాని తర్వాత ఊడిపోయిన తర్వాత ఆ వాతావరణంలో అంతా ఏంటంటే ట్రోల్స్తో విపరీతంగా ఆయన మీద పప్పు అని చేశారు. ఎలక్షన్స్ అయిపోయింది. ఓటమిలో ఎవరికైనా దెబ్బ తగులుతాయి, గాయాలు ఉంటాయి, చాలా నేర్చుకుంటాము. ఎవరు మన మిత్రులు, ఎవరు మన మిత్రులు కాదు, మనలో ఉన్న లోపాలు ఏంటి అని గమనిస్తాం. సో వైసీపీ చేసే అరాచకాల వల్ల, వైసీపీ చేసే దౌర్జన్యాల వల్ల అలాంటి ఒక మనిషిని ఇవ్వాలి, ఒక హీరోగా వాళ్ళే తయారు చేశారు. అంటే మన క్రెడిట్ వైసీపీకే ఇవ్వాలి. అట్లాగే సుభాష్ చంద్రబోస్ గారు కూడా బ్రిటిష్ వాళ్ళు సరిగ్గా పద్ధతిగా ఉండుంటే ఆయన అంత కత్తి పట్టాల్సిన అవసరం ఉండేది కాదేమో. కానీ వాళ్ళు చేయడం, వాళ్ళు చేసే చీటింగ్ తట్టుకోలేక ఆయన పోరాటానికి దిగారు. ముందు అసలు ఆయన హేళన చేసే వాళ్ళు ఇవాళ ఎంత భయపడే స్థాయికి వచ్చారంటే లొకేషన్ మీద ఏసీబీలో ఆయన మీద కేసు పెట్టి ఆయన రెడ్ బుక్ అని మమ్మల్ని అందరినీ భయపడుతున్నాడు, ఆయన మీద కేసు పెట్టండి అంటే ఎలా మారిపోయిందో చూడండి పరిస్థితి. అంటే ఆయన రెడ్ బుక్ లో పెట్టేస్తే వీళ్ళకి ఏదో చేసేస్తారని విపరీతంగా అందరూ భయపడిపోతున్నారు. ఆయన ఏమన్నాడు, ఎవరన్నా లాని వాళ్ళ చేతిలో తీసుకుని ఇల్లీగల్ గా దురుద్దేశంతో పనిచేస్తే రేపు చట్టం వాళ్ళని వదలదు అంటున్నారే తప్ప ఈయనేం కత్తిపట్టుకుని కుడతా అనట్లేదు కదా. దానికంత భయం ఎందుకు వీళ్ళకి?